ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ ఉపన్యాసాలలో అనేక మార్లు సీ గుడ్, డూ గుడ్, బీ గుడ్, మంచిని చూడండి, మంచిని చెయ్యండి, మంచిగా ఉండండి అని చెప్తూ ఉండేవారు. మనస్సే బంధానికి మోక్షానికి కారణం. మనకు చెడు జరిగితే బాధపడతాం, మంచి జరిగితే సంతోషిస్తాం. మీరు ఎలా ఆలోచిస్తారో అలానే అవుతారు. ఏ విత్తు నాటితే ఆ మొక్క. మన దృష్టి, మన పని, మన స్వభావం ఇవన్నీ పాజిటివ్గా ఉండాలి. మంచి ఆలోచనలు మన జీవితాన్ని మంచిగా మారుస్తాయి. నేను చేయగలను అనేది పాజిటివ్ థింకింగ్. నేను ఏమీ చేయలేను అనుకుంటే ఏమీ చేయలేరు. ఆత్మవిశ్వాసం ఉండాలి అంటారు స్వామివారు. ఆత్మవిశ్వాసంతో చీమైన కొండనెక్కగలదు. స్వామివారు చెప్పిన ఒక సందేశాత్మక కథ. ఒకమారు కొన్ని కప్పలు ఎగురుతూ ఒక జిగురు బంక బురద గుంతలో పడిపోతాయి. ఆ కప్పలన్నీ చాలా భయపడతాయి. ఎందుకంటే ఆ బంక మట్టి బురదగా ఉంది. మనం బయటికి దూకిపోగలమా లేదా అని ఆలోచిస్తాయి. కొన్ని కప్పలు ఈ బంక మట్టి గుంత చాలా జిగురుగా ఉంది, మనం ఎగరలేం, మన శక్తి చాలదు అంటాయి. కొన్ని కప్పలు మనం ఇక్కడ మరణించవలసిందే, మన కర్మ, ప్రయత్నం చేయడం వృధా అంటాయి. అవన్నీ ఎగరలేము, మన శక్తి చాలదు అనుకుంటూ అలాగే ఉండిపోయి నిరాశతోటి బంకమట్టిలోకి జారి మునిగిపోయి మరణిస్తాయి. ఒక్క కప్ప మాత్రం ఎగిరి చాలా ప్రయత్నించి చివరికి ఎలాగో గుంత బయటకు వచ్చేస్తుంది, దూకేస్తుంది బయటికి. గుంత బయట నుంచి అంతా గమనిస్తున్న ఒక ముసలి కప్ప ఆ బయటకు గెంతిన కప్పను చూసి, అందరూ ఎగరలేక మరణిస్తే నువ్వు ఒక్కదానివి ఎలా బయటపడ్డావు అని అడుగుతుంది. ఆ కప్ప సమాధానం చెప్పకుండా కొద్ది దూరంలో ఉన్న నీటి కాలువలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కప్ప చెమిటిది. ఆ కప్పకున్న అంగవైకల్యం దానిని కాపాడింది. స్వామి అంటారు, చెడు వినవలసి వస్తే చెమిటివారిలా, చెడు మాటలు మాట్లాడవలసి వస్తే మూగవారిలా, చెడు చూడవలసి వస్తే అంధునిలా, చెడు చేయవలసి వస్తే వికలాంగునిలా ప్రవర్తించాలి. చెడు అనేది నరకానికి నడిపిస్తుంది. అది ముళ్ళ బాటల, రాళ్ల బాటల, గుంతల బాటల ఉండి కష్టాల పాలు చేస్తుంది. మంచి అనేది రాజబాట, సత్యసాయి బాట, స్వర్గానికి నడిపిస్తుంది. అందుకే స్వామివారు పైన చెప్పుకున్నట్లు మంచినే ఆలోచించండి, మంచినే చెయ్యండి, మంచినే చూడండి. అప్పుడు మన జీవితం అంతా సంతోషంగా, ప్రశాంతంగా, మంచిగా మారుతుంది అని తమ సందేశాల్లో ప్రవచించారు. జై సాయిరామ్.